మరుగైన పాపములన్నిటి హృదయము నుండి తొలగించేదం. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదానిలో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదానిలో. తోటి ఏం జరిగిందనే మాట చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్న. 11వ వచనం అందరూ. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు మీ కొరకు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎలాంటి వాడు అని ఒకవేళ మనం అడిగితే, నోవాహు పుట్టినప్పుడేమో నెమ్మది వచ్చింది. ఈ రక్షకుడు పుట్టినప్పుడు మన అందరికీ రక్షణ, పాపం నుంచి విడుదల వచ్చేసింది. ఈయన చనిపోయి తిరిగి లేచి మనతో ఉండటానికి వచ్చిన రక్షకుడు, పాప పరిహారం చేసి సజీవుడిగా మనతో పాటు ఉండడానికి వచ్చిన రక్షకుడు. ఇంకొక మాట ఏంటంటే, ప్రజలందరికీ సువర్తమానం నేను చెప్పిన దావీదు పట్టణం మందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానము కలుగును గాక. సమాధానం